కనబడొచ్చు. ఆయన జీవితంలో సత్యాన్ని తెలుసుకున్నాడు. మనము బ్రతకాలి అంటే యేసయ్య ఒక్కడే మనకి మార్గం. హల్లెలూయా. ఎందుకనంటే నిత్య జీవమును అనుగ్రహించేటువంటి వాడు ఆయన. ఈ లోకములో నేను ఎన్ని సంపాదించినా, ఒక సెలబ్రిటీగా నేను ఉన్నను, ఈ లోకమంతా కూడా నేను సంపాదించుకున్నా, నా ప్రాణమును మాత్రం నేను కాపాడుకోలేకపోతే నా అంత వెర్రోడు ఇంకొకడు ఉండడని పాల్ సింగర్ గమనించాడు. నేను ఈ మధ్య కాలంలో న్యూస్ చూస్తూ ఉంటే ఒక రాజకీయ నాయకుడి కోసం చెప్తున్నారు. నార్త్ ఇండియాలో ఉంటాడు ఆయన, పేరు చెప్పను కానీ ఆయన ఒక బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కొరకు న్యూస్లో చూపిస్తూ ఉన్నాడు. ఏమనంటే ఆయన రాజకీయంగా ఎదగడం కొరకు చాలా మందిని చంపి, ఆ చంపిన వారిని ఒక మెట్టుల్లాగా ఉపయోగించుకొని ఇప్పుడు గొప్ప మంత్రి అయ్యాడనేటువంటి విషయాన్ని వార్తల్లో చూపించాడు. ఆయన ఎదగడానికి కారణం, ఆయన యొక్క వెనకాల ఉన్నటువంటి చరిత్ర ఒకసారి చూసుకుంటే ఎంతో మందిని, కుటుంబాలను కూడా చంపినటువంటి దృశ్యాలను, అంటే సంఘటనలను వారు చెప్పుకుంటూ వచ్చి ఈరోజు ఇంత స్థాయికి వచ్చాడు. ఇప్పుడు ఈయన్ని అనగదొక్కేవారు లేరు, సూపర్ పవర్గా ఎదిగాడు అనేటువంటి విషయాన్ని న్యూస్లో చెప్పినప్పుడు ఈ వాక్యం సిద్ధపడేటువంటి సమయంలో ఆయన గుర్తొచ్చాడు నాకు. నేను అనుకున్నాను, ఎంతమందిని చంపి ఎంత ఎత్తు ఎదిగి ఈ లోకములో తిరుగులేనిటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఈయన రేపొద్దున మరణము యొక్క ఆ పడక మీద ఆయన ఉన్నప్పుడు ఆయన సాధించేది, పట్టుకెళ్ళేది ఏమైనా ఉంటుందా? ఇక్కడ పాల్ సింగర్ కనబడుతున్నాడు. అలాగే కొంతమంది, అందరూ కాదు, కొంతమంది రాజకీయముగా ఎదగడం కొరకు చంపడానికి కూడా వెనకాడకుండా అనేకమైనటువంటి ఆ యొక్క మరణాలు, ద్రోహాలు, హత్యలు చేసి ఎదిగేటువంటి వారు సమాజంలో లేకపోలేదు. ఇటువైపు వారైనను, ఇటువైపు ఉన్నటువంటి స్పోర్ట్స్, ఇటువైపు అన్యాయముగా ఎదిగితే, ఇటువైపు న్యాయముగా ఎదిగితే ఎలాంటి ఎదుగుదలైనా సరే మరణం దగ్గరికి వచ్చేసరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నట్టే. హల్లెలూయా. నువ్వు ఎంత సంపాదించుకున్నా, ఏమి సంపాదించుకున్నా, నీ ప్రాణాన్ని నువ్వు సంపాదించుకోలేకపోతే అది నీకు వ్యర్థం, వృధా అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యం ద్వారా మనకి సెలవు ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనుక ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, అరే ఇవన్నీ కాదు, ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో, ఒక్క ప్రశ్న నీకు వెయ్యాలనుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. ఏమనంటే, నీవు మరణించిన తరువాత, ఆఫ్టర్ యువర్ డెత్, నీవు మరణించిన తరువాత నీ పరిస్థితి ఏంటి? వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్ ఆఫ్టర్ యువర్ డెత్? నీవు మరణించిన తరువాత నీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇది దేవుడు ఈరోజు అడుగుతున్నటువంటి ప్రశ్న. మరణించిన తరువాత నీ పరిస్థితి ఏంటి అనేటువంటి సందర్భాన్ని పౌలు భక్తుడు 1 కొరింథీ 15వ అధ్యాయములో 1 నుండి చివరి వరకు అయ్యే మాటలు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఆ వచనాలనే మనం ధ్యానించబోతున్నాం. అధ్యాయం అంతా కూడా చూస్తే 50 పైనే ఉన్నాయి మనకు వచనాలు. కనుక నేను చెప్పినటువంటి అవసరమైనటువంటి వచనాలను మీకు చూపిస్తాను. కనుక అందరూ కూడా 1 కొరింథీ 15వ అధ్యాయాన్ని తీసి అలా ఉంచండి, సరేనా? ఈ 1 కొరింథీ 15వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ప్రశ్నకు సమాధానాన్ని రాశాడు. 52 వచనాలు పైనే ఉన్నాయి అవన్నీ కూడా. అంత పెద్ద సమాధానాన్ని రాశాడు. ఈరోజు ఆ సమాధానమును మనము ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా 1వ వచనముతో మనం ప్రారంభిద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. చాలమ్మా. పౌలు అంటున్నాడు, అందరు పైకి చూడండి అమ్మా, ఒక్క వచనం అయిపోయింది, పైకి చూడండి. పౌలు భక్తుడు అంటున్నాడు, సహోదరులారా, నేను మీకు ప్రకటించిన, ఏంటది? సువార్త. సువార్త అంటే ఏంటమ్మా?
సువార్త అంటే ఏంటి? చెప్పండి అమ్మా, చెప్పండి, పర్లేదు. సువార్త, వాట్ ఈజ్ గాస్పల్? సువార్త అంటే ఏంటి చెప్పాలి. దేవుని వాక్యమే. సువార్త అంటే శుభవార్త. శుభవార్త అంటే మంచి వార్త. ఏం లేదు, పెద్ద ఆలోచించవలసింది ఏం లేదు. గాస్పల్ ఈజ్ నథింగ్ బట్ గుడ్ న్యూస్. గాస్పల్ గాస్పల్ అని చెప్తూ ఉంటారు చాలామంది. గాస్పల్ అంటే అర్థం ఏంటంటే గుడ్ న్యూస్, శుభవార్త అంటే మంచి వార్త అని అర్థం. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఇదిగో నేను సహోదరులారా మీకు నేను ప్రకటించినటువంటి మంచి వార్త ఉంది కదా, అది నేను మరలా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ శుభవార్త ఏంటయ్యా? అసలు ఈ మంచి మాట ఏంటి? మంచి వార్త ఏంటి? మీ జీవితంలో మంచి వార్త ఏంటమ్మా అడిగితే మీరేం చెప్తారు? మీ జీవితంలో మంచి వార్త అంటే ఏంటి? మీకు ఎవరికి జీవితంలో మంచి ఏం జరగలేదమ్మా? జరిగిందా? మంచి జరిగినప్పుడు మనకు అలవాటు ఏంటంటే బెల్లం ముక్క తీసుకుని, మన వాళ్ళకు ఉన్నటువంటి చెత్త అలవాట్లు ఏంటంటే అత్తమాను తిండే తిండి. పెళ్ళి కుదిరిందా, తినే స్వీట్ తినే. పెళ్ళి చూపులు, దా స్వీట్ తినే, హాట్ తినే. ఓకే అనుకో, దా భోజనాలు తినే. ఆ భోజనాలు తినే. మొన్న మేము పెళ్లి చేయడానికి వెళ్ళాం ప్రధానానికి. పేరు చెప్పండి. మేము కరెక్ట్గా కారు దిగి మన వాళ్ళు అలా బళ్ళు మీద, కొంతమంది లారీల మీద వచ్చారు, ఏదో ట్రాక్టర్ మీద దేని మీద వచ్చారు. వచ్చి అలా దిగారు అంతే. అక్కడ ఆల్రెడీ బల్లలేసి భోజనాలు ఏంటారు నాయన, ముందు కార్యక్రమం జరగాలి. మన వాళ్ళు హడావిడి ఏంటంటే ప్రతిదానికి తిండే తిండి, తిండే తిండి, అత్తిను అత్తిను అత్తిను. మన గోదావరి వాళ్ళు అంటే ఇంక మరీని ఓ 10 వెరైటీలు అన్నా టేబుల్ మీద ఉండాలి. అది ఏదైనా, మరణమైనా, శుభకార్యమైనా, చర్చిలో భోజనాలు అయినా ఉండాలి మనకి. నాకు కూడా అదే అలవాటు. నేను ఏదైనా కార్యక్రమం చేశానంటే అలా కళ్ళ నిండా ఐటమ్లు, ఎవరు తింటారో తింటా నాకు అనవసరం, కానీ అక్కడ కనపడాలంతే. హల్లెలూయా. తినాలమ్మా, తినడం మంచిదే, కానీ ప్రతిదానికి తినకూడదు. మనకి ఏంటంటే ఏదైనా శుభవార్త జరిగితే నోట్లో బెల్లం ముక్క వేసుకుని ఆ శుభమేంటో మర్చిపోతాం. ఎందుకంటే నవ్వడం మీదే ధ్యాస ఉంటుంది మనకి. బెల్లం ఎక్కడ కొన్నారా భలే. ఇప్పుడు మీ జీవితంలో శుభకార్యం ఏంటో చెప్పండి. శుభవార్త ఏంటి మీ జీవితంలో? ఎంతగా చెప్పినా నోరు తెర్రేంట్రా బాబు. అబ్బా, అసలు శుభవార్త అంటే ఏంటంటే క్రీస్తు పునరుత్థానమే శుభవార్త అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఇక్కడ, అరే సహోదరులారా మీకు నేను సువార్తను ప్రకటించాను కదా, మంచి వార్తను ప్రకటించాను. మంచి వార్త ఏంటయ్యా అని అంటే కిందగా మనం చదువుకుంటూ వెళ్తే క్రీస్తు యొక్క పునరుత్థాన వార్త. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యొక్క పునరుత్థాన వార్తనే ఇక్కడ శుభవార్త అని పిలిచాడు పౌలు. ఇట్స్ ఎ గుడ్ న్యూస్. కనుక ఈరోజు క్రీస్తు పునరుత్థానము నుండి సాధారణంగా వచ్చేటువంటి 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ లోకంలో చాలామంది అడిగేటువంటి ప్రశ్న. ఆ 3 ప్రశ్నలకు జవాబు చెప్పి నేను ముగించి వేస్తాను. హల్లెలూయా. ఇక్కడ పౌలును కూడా అలాంటి ప్రశ్నలు ఒకడు అడిగాడు. చాలామంది అడిగితే ఒకడు గట్టిగా అడిగాడు. ఇది మనం చదువుకుంటూ వెళ్తే మనకు తెలుస్తూ ఉంటుంది. అడిగినప్పుడు ఆ 3టికి పౌలు భక్తుడు చక్కటి సమాధానాలు చెప్పాడు. ఇప్పుడు ఆ 3 ప్రశ్నలు మనము ధ్యానించి త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ 3 ప్రశ్నల్లో మొట్టమొదటిది ఏమిటంటే, మరణానంతరం జీవితం ఉందా? అమ్మా, మరణం అనంతరం జీవితం ఉందా అనేటువంటి ప్రశ్న. ఉందా? మీరు చెప్పండి అమ్మా. మరణానంతరం జీవితం ఉందా? ఎలా ఉంది? ఎలా చెప్పగలరు? మరణానంతరం జీవితం ఉందని ఎలా చెప్పగలం?
ఈరోజు ఏ రోజు? మరి అది చెప్పడానికి ఎగదగ చూస్తున్నారేంట్రా బాబు. మరణానంతరం జీవితం ఉందా అని అంటే దేవుడు అంటున్నాడు, లేక వాక్యం అంటుంది ఉంది. మరణం అనంతరం జీవితం అనేది ఉంది. ఒకసారి మనం ఇదే 15వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 35వ వచనం. అయితే మృతులు ఎలాగు లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురని ఒకడు అడిగాడు. పౌలు అంటున్నాడు, ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. చాలమ్మా. పౌలు భక్తుడు ఒకరోజు ఒక ఆయన అడుగుతున్నాడు, ఏమనంటే మరణానంతరం జీవితం ఉందా అంటే మృతులు లెగుస్తారని చెప్తున్నావు, ఇది ఎలా సాధ్యం? వారు మహిమ శరీరాన్ని ధరించుకుంటారంటున్నావు, చచ్చిపోయినోడికి మరలా శరీరం రావడం ఎలా సాధ్యం అని ఒక ప్రశ్న అనేది పౌలు భక్తుడిని అడుగుతున్నాడు. అప్పుడు పౌలు భక్తుడు అంటున్నాడు, ఓ అవివేకి, అవివేకంటే అవివేకంటే బుద్ధి లేనాడు అని అర్థం. పౌలు అంటున్నాడు, ఇక్కడ అవివేకి అని బైబిల్ లాంగ్వేజ్లో రాయబడింది, కానీ మన వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే ఒరే బుద్ధి లేనాడా నేను చెప్తా నేను అని ఆయన అంటున్నాడు. ఒక విత్తనము నేలలో పడి అది కప్పివేయబడి చచ్చిపోతేనే కానీ దాంట్లో నుండి మొలకనేది బయటకు రాదు. ఇక్కడ క్రీస్తు మరణము ద్వారా నిత్య జీవం అనేది ఆ విధముగానే వచ్చింది. ఆయన పునరుత్థానము ద్వారా ఆయనను విశ్వసించి మరణించేటువంటి మనము కూడా ఆ విధముగానే చచ్చిపోయిన తరువాత మరలా జీవాన్ని పుంజుకుంటామని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము చూసినప్పుడు వాక్యంలో పాత నిబంధన గ్రంథము నుండి కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారని, ఆయన వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మరణిస్తాడు అనేటువంటి ప్రవచనములు పాత నిబంధన గ్రంథములో నుండి మనకి అనేక మంది ప్రవక్తలు చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు మరణం అనేది ఒక వీర మరణం అనేది కాదు. చాలామంది అంటారు యేసుక్రీస్తు మరణం వీరాతి వీర మరణం అని చెప్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు మరణం వీర మరణం కాదు. యేసుక్రీస్తు మరణం ఉద్దేశపూర్వకముగా త్యాగముతో ఇచ్చినటువంటి మరణం. హల్లెలూయా. వీర మరణానికి ఉద్దేశపూర్వకముగా మరణించిన దానికి చాలా తేడా ఉంది. వీర మరణం అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా యుద్ధం చేస్తున్నారనుకోండి, సైనికులు వారు మరణించడానికి ఇష్టపడరు, నేను చచ్చిపోకుండా గెలవాలి అని ఆశిస్తూ ఉంటారు. హల్లెలూయా. చచ్చిపోకూడదు కానీ నేను గెలవాలి, అవతలోని నేను చంపి నా దేశాన్ని నేను కాపాడాలి, లేకపోతే నా ప్రాంతాన్ని నేను కాపాడుకోవాలని వాడి ప్రాణాన్ని వాడు ప్రొటెక్ట్ చేసుకుంటూ అవతల వాడి ప్రాణాన్ని తీయడానికి చూస్తాడు. ఇలాంటి హోరాహోరీ యుద్ధంలో పోరాటంలో బుల్లెట్ వచ్చి వాడి యొక్క తలకి తగిలి వాడు కుప్పకూలిపోయాడు అనుకో, అప్పుడు బయట ఉన్నటువంటి మనం ఏమంటామంటే వీర జవాన్ అంటాం. హల్లెలూయా. అంటే వాడు చచ్చిపోవడానికి ఇష్టం లేదు, వాడికి కానీ వాడి కుటుంబానికి కానీ వాడు చనిపోవడం ఇష్టం లేదు, కానీ ఈ పోరాటంలో చనిపోయాడు. అనుకోకుండా హఠాత్తుగా పరిణామం జరిగింది. హఠాత్తుగా జరిగిన దాన్ని వీరమరణం అంటారు. కావాలని వెళ్ళి అప్పగించుకున్న దాన్ని త్యాగం అంటారు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభుల వారిది వీరాతి వీరమరణము కాదు, అది ఉద్దేశపూర్వకముగా త్యాగ మరణం అయ్యున్నది. హల్లెలూయా. ఆయన త్యాగముగా వాక్యములో మనం చూసినప్పుడు తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఆయన ఏం చేశాడంటే తన్ను తాను సైనికులకి లోకానికి అప్పగించుకున్నాడు. He did it himself with a full of consciousness. ఆయన అన్నీ తెలుసుండే ఆ పనిని చేశాడు. ఉద్దేశపూర్వకంగానే తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకని యేసయ్యది వీరమరణం కాదు, త్యాగపూరితమైనటువంటి
మరణం. కనుక ఈ మరణము పొందినటువంటి యేసయ్య సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఒకరోజు ఈ విధముగానే ఒక పాస్టర్ గారు గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ రోజు ఒక వర్తమానం చేస్తూ అన్నాడట, అరే యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో చచ్చిపోలేదు, సొమ్మసిల్లి పడిపోయాడు, చచ్చిపోయినాడు ఎలా తిరిగి లెగుస్తాడు? లేవడు కదా. ఇక్కడ క్రైస్తవులు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, సిలువలో ఆ ఎండకి దెబ్బలకి రక్తం కారిపోయి సొమ్మసిల్లి అంటే స్పృహ కోల్పోయి అలా వేలాడిపోయాడు. శిష్యులు ఆయన కిందకి దించి సమాధిలో పెట్టి, అంటే సమాధిగా దొలిపించుకున్నటువంటి దాంట్లో పెట్టి ఆయనకి ట్రీట్మెంట్ చేసి 3 దినములు అయిన తరువాత బ్రతికించి బయటకు తీసుకొచ్చారని చెప్పాడంట. ఇలాగే వింటున్నటువంటి సహోదరుల్లో ఒక ఆవిడికి డౌట్ వచ్చి, ఇలా కాదు, మాకు ప్రసంగం చేయడానికి ఒక సేవకుడు వచ్చాడు కదా, ఆ రోజుల్లో ఫోన్ కాల్స్ లేవు కనుక ఉత్తరం రాద్దాం అని చెప్పి ఉత్తరం రాస్తుందంట. అయ్యగారికి ప్రణామాలు అంటే వందనాలు, అయ్యా మా సంఘంలో మా పాస్టర్ గారు ఇలాగా దేవుడు స్పృహ కోల్పోయాడు, శిష్యులు తీసుకెళ్ళి గాయాలు కట్టి బాగు చేసి 3 రోజుల తర్వాత బతికించి బయటికి తీసుకొచ్చారని చెప్పారండి, ఇది ఎంతవరకు నమ్మొచ్చు, నిజమేనా అని అడిగిందంట. అవతలున్న పాస్టర్ గారు నాలంటాడు అనుకుంటా, ఆయన తిరిగి లెటర్ రాశాడంట, అమ్మా ఓ పని చెయ్యి, మీ సంఘం అందరూ మీ పాస్టర్ గారిని బయటికి తీసుకొచ్చి వస్త్రాలు ఉత్తపీకి మీరు కొరడాలతో 1 తక్కువ 40 దెబ్బలు కొట్టండి, కొట్టిన తర్వాత మండు టెండలో ఒక సిలువ తయారు చేసి ఆయన భుజల మీద మోపి నడిపించండి, ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిపించిన తరువాత ఆయన ఒక ఎత్తైన స్థలంలో చేతులకి కాళ్ళకి మేకులు కొట్టి సిలువేయండి, స్పృహ కోల్పోయాడా లేదా అని చూడడానికి బల్లంతో డొక్కలో పడండి, ఓ 3 గంటలు చూసిన తర్వాత కిందకి దించి 3 రోజులు సమాధిలో పెట్టి అప్పుడు మళ్ళీ లెటర్ రాయమ్మా అన్నాడంట. మీకు అర్థమవలేదు అంటే దాని అర్థం ఏంటి? అన్ని గాయాలు పొందినోడు ఎవడో కూడా బతకడు, చచ్చిపోతాడు. ఆడెవడ నీకు అబద్ధబోధ చేస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగుండు, వాక్యం ఏం చెప్తుందో దాన్నే నువ్వు ప్రామాణికంగా తీసుకో అని చెప్పాడట. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మరణించి సిలువలో మన కొరకు నిజముగానే మరణించాడు. వాక్యంలో మనం చూసినప్పుడు బల్లెముతో ఆయన డొక్కలో పొడిచినటువంటి సమయంలోనట రక్తమంతా కూడా పోయి తరువాత ఆఖరిలో నీరు వస్తుంది కదా, ఆ నీరు కూడా బయటికి వచ్చేసినట్లుగా వాక్యంలో బైబిల్ సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కనుక దేవుడు ముమ్మాటికి కూడా సిలువలో తన ప్రాణమును ఆయన విడిచిపెట్టాడు. ఈ లోకములో దేవుడు అద్భుతాలు చేసిన రాకడ గూర్చినటువంటి వర్తమానమును అద్భుతాల్లో బోధించేటువంటి వాడు. ఆయన వర్తమానాల్లో కూడా రాకడ గూర్చినటువంటి మాటలు అనక నిత్య జీవం గూర్చినటువంటి మాటలు ఎక్కువగా ఉంటూ ఉండే. మనము ఆయన యొక్క మరణాన్ని ఒక్కసారి పరిశీలన చేసి చూస్తే ఆయన సమాధి కూడా ఆయన సొంత సమాధి. అమ్మా, దేవునికి సొంత సమాధా కాదు, అది అద్దె సమాధి. ఎవరో తొలుచుకొని పెట్టుకునేటువంటి సమాధిలో దయతలచి ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభులు వారిని పరుండబెట్టారు, సమాధి చేశారు. అనగా ఆయనకి సొంత సమాధి లేదు. ఇట్స్ ఏ రెంటెడ్ వన్, అద్దెది. అద్దె దాంట్లో మనం ఎక్కువ రోజులు ఉండడానికి ఇష్టపడం. ఇప్పుడు అద్దెంట్లో ఉన్నామనుకో, దాని అర్థం ఏంటి? ఇక్కడ నేను పర్మనెంట్గా ఉండనయ్యా, ఏదో రోజు ఇక్కడి నుండి సొంత ఇల్లు కట్టుకుని అక్కడికి నేను వెళ్ళిపోతా. యేసుక్రీస్తు సమాధి కూడా ఆయన రాజ్యమును గూర్చినటువంటి లేక ఆయన సువార్త గూర్చినటువంటి మాటలను ఒక సాదృశ్యమైనటువంటి రూపంలో చూపించడం మనం చూస్తున్నాం. దేవుడు ఒక అద్దె సమాధిలో పెట్టబడ్డాడు. అక్కడ ఆయన నిత్యము అక్కడే ఒక శిరస్థానముగా ఉండిపోవడానికి కాదు, 3 రోజుల తర్వాత మరలా లేచి ఆయన తన ఇంటికి వెళ్ళిపోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆయన ఆ విధముగా సమాధిలో నుంచి గెలిచి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అసలైన వాళ్ళు వస్తున్నారు. ఎవరాల్లో? మరియా, అలాగే కొంతమంది స్త్రీలు అత్తరు బొడ్డులు పట్టుకొని, ఇంకా పువ్వులో ఇంకవో ఇవో ఏవో పట్టుకొని చేతిలో పట్టుకొని వారు వస్తూ ఉన్నారు. దేని కొరకు వస్తున్నారయ్యా అని అంటే, ఈ సుగంధ ద్రవ్యములన్నీ కూడా యేసు ప్రభు వారి యొక్క దేహమునకు పూయడానికి వస్తున్నారు. అంతేనా? యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దేహానికి వారు పూయడానికి వస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటంటే, దేవుడు చెప్పినటువంటి మాటలను వీడి హృదయపూర్వకంగా వీరు నమ్మలేదు. నమ్మిన వాళ్ళైతే ఆయన లేచాడో లేదో చూసొద్దాం రండే అని ఉన్న ఫలంగా లేచి పరిగెట్టుకుంటూ వస్తారు. అత్తర సీసాలు పట్టుకొని, కొవ్వొత్తులు పట్టుకొని, పువ్వులు పట్టుకొని. మనలో చాలామంది కూడా ఈ 2 రోజులు బట్టి ఇలాంటి తతంగాలే చేసుంటారు. అవునా? సమాధుల దగ్గరికి వెళ్ళి పువ్వులు పెట్టి, కొవ్వొత్తులు పెట్టి. అంటే నువ్వు ఇండైరెక్ట్గా ఏమంటావంటే, ఈ చచ్చిపోయినోడి పనికిమాలినోడు లెగడంకా, వీడికి మేము బతుకున్నప్పుడు ఆడికి కొవ్వొత్తులన్నీ వెలిగించాడికి పూజ చేయాలి, వీడు ప్రభు రాకడ వచ్చినప్పుడు వీడు లెగడో. నువ్వే చెబుతున్నావమ్మా. బుద్ధి ఉండాలి. సమాధుల తోటలకు వెళ్ళి రంగులు వేసుకొని పువ్వులు పెట్టేటువంటి వారికి. క్రైస్తవులు అవగాహన లేనిటువంటి పనికిమాలిన పనులు చేస్తూ ఉంటారు. నువ్వు ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నావంటే, ఇప్పుడు ఈ యొక్క మరియా ఇంకా కొంతమంది స్త్రీలు అత్తరు పట్టుకుని వస్తున్నారు. ఎక్కడికి? యేసు ప్రభు దేహాన్ని పూయడానికి సమాధి దగ్గరికి వస్తున్నారు. సమాధి దగ్గరికి వచ్చి లోపలికి వచ్చి చూసి కంగారు పడుతున్నారు. అయ్య బాబోయ్, సమాధి తెరవబడి ఉన్నదేంటి? లోపల ప్రభు దేహం కూడా కనబట్టలేదు. అయ్య బాబోయ్, ఎవడో తీసుకెళ్ళిపోయాడు, ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు. అప్పుడు దూత వచ్చి అంటుంది, అరే బాబో, సజీవుడైనటువంటి దేవుణ్ణి సమాధుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఇప్పుడు కొవ్వొత్తునట్టుకుని వెళ్ళేవాడికి బుద్ధి ఉండాలి. ఆడు దేవుని యేసు నామములో రక్షణ పొంది నిత్య జీవమునకు వెళ్ళిపోయి భౌతికంగా సమాధి చేయబడినోడు అక్కడెందుకు ఉంటాడమ్మా? నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళి ఇలాంటి పూజలు పునస్కారాలన్నీ చేస్తున్నావు? వాక్యం తెలీదా? నువ్వు అక్కడికి వెళ్ళి వెతకడానికి వీల్లేదా? దేవుడు నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం అన్నాడు, కానీ అలా సమాధుల తోటల చుట్టూ తిరగడం ఆశీర్వాదం అనలేదు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఎందుకు ఆశీర్వాదం అంటే, వారు చేసినటువంటి ప్రార్థన, వారు జీవించినటువంటి విధానం, వారి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు మనలో కూడా ఒక ఏమంటారు పశ్చాత్తాపం అనేది వస్తుంది. అరే, నా సేవకుడు, లేక నా తండ్రి, లేకపోతే నా తల్లి, లేక నా భర్త, లేక నా భార్య, లేక నా పిల్లలు నమ్మకంగా జీవించి చచ్చిపోయారయ్యా, నేను కూడా వారికిలాగా జీవించాలి. బతుకున్న రోజులు నా తండ్రిలాగా జీవించాలి, నా తల్లిలాగా జీవించాలి, నా భార్యలాగా జీవించాలి, నా భర్తలాగా జీవించాలని వారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ కన్విక్షన్ అనేది నీలో వస్తుంది. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంతేగాని సమాధుల్లోనికి వెళ్ళి వెతుక్కోమని దేవుడు చెప్పలా. ఇక్కడ స్త్రీలు ఆ విధంగానే వస్తున్నప్పుడు దేవదూత అంది, సమాధిలో ఆయన లేడు, ఆయన చెప్పిన విధముగానే తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరణమును గెలిచి మరలా తిరిగి లేచి ఆయన సీమోను అనబడినటువంటి పేతురుకును, అలాగే ఇంకా కొంతమంది జనసమూహము 500 పైచేలుకు ఉన్నటువంటి జనసమూహములో కూడా దేవుడు దిగి దర్శనమిచ్చాడంట. హల్లెలూయా. ఇది నేను చెబుతున్నటువంటి మాటలు కాదు. మీరు అదే 1 కొరింథీ 5వ వచనంలో 1 కొరింథీ 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు, ఆయన కేఫాకును తరువాత 12 మందికి కనబడెను. అటు తరువాత అంటే అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అంటే ఒక్కసారిగానే వారికి కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు బతికే ఉన్నారు, కొంతమంది అయితే చచ్చిపోయారని పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గుట్టు చప్పుడు కాకుండా సమాధిలో నుంచి లేచి ఎవడ కనబడకుండా వెళ్ళిపోయి నేను చెప్పానా జరిగిందా అని ఎలాంటి చెట్టుచాటు మాటలు దేవుడు చెప్పలా. అని సమాధిలో నుంచి తిరిగి లేచి శిష్యులకు కనబడ్డాడు, పేతురుకు కనబడ్డాడు, స్త్రీలకు కనబడ్డాడు. అంత మాత్రమే కాదు, 500కు పైచేలుగా
ఉన్నటువంటి సహోదరి సహోదరులు ఒక చోట గుంపుగా ఉంటే వారికి కూడా దేవుడు కనబడ్డాడు. హల్లెలూయా. ఈ విధముగా దేవుడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళక మునుపు కొన్ని వేలాది మంది, వందలాది మంది ప్రజలకు ఆయన కనపడి దర్శనమిచ్చి పరలోకమునకు ఆయన ఆరోహణమై వెళ్ళాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు అంటున్నాడు, కల్లారా చూసినటువంటి వారు కొంతమంది చచ్చిపోయారేమో కానీ ఇంకా కొంతమంది బ్రతికే ఉన్నారు. కావాలంటే నువ్వు చూడు. ఆయన పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, చివరిగా ఆయన నాకు కూడా కనబడ్డాడని పౌలు భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం అనంతరం జీవితం ఉందా అని అంటే జీవితం ఉంది. మరో జన్మ లేదు, లేదు. ఈ లోకంలో నువ్వు చేసిన దాన్ని బట్టి గత జన్మలో ఏదో చేశావు కాబట్టి ఈ జన్మలో ఎలాంటి బాధలు అనుభవిస్తున్నావు. ఈ జన్మలో నువ్వు సరిగ్గా లేకపోతే వచ్చే జన్మలో ఓ కుక్కగానో, నక్కగానో, పిల్లిగానో, లేకపోతే పురుగుగానో, నా ఇంటి ముందు తిరిగే పిల్లిగానో పుడతామని చాలామంది చెప్తూ ఉంటారు. మరణం అనంతరం జీవితం ఉంది కానీ ఇంకో అవతారం లేదు. అదంతా కూడా శుద్ధ బూటకపు మాటలు, ఆధారాలు లేనిటువంటి మాటలు. మరణం అనంతరం జీవితం ఉందా అంటే ఉంది. అది ఏమిటంటే పునరుత్థానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది క్రీస్తు ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తే 1960 లేక 1968వ సంవత్సరం వరకు, 1968 వరకు కూడా ప్రజలు వాదోపవాదాలు, చర్చలు జరుపుకునేవారు. దేనికోసం అంటే చంద్రుడి మీద ఎవడైనా అడుగు పెట్టగలడా ప్రశ్న అడిగేవారు. అవతలోడు చెప్పేవాడు, నో, లేదండి, చంద్రుడి మీద గాలి ఉండదు, ఆక్సిజన్ ఉండదు, జీవించడానికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు, అంటే ఆకర్షణ శక్తి ఉండదు, ఎగిరిపోతూ ఉంటాం, పీల్చుకోవడానికి గాలి ఉండదు, తినడానికి ఒక మొక్క కూడా బతకదు, అక్కడికి వెళ్ళి కాలు పెట్టడానికి కూడా వీలవదండి, అసలు చంద్రుడి మీదకి వెళ్ళడమే అసాధ్యం అన్నారు. కానీ 1969వ సంవత్సరం జూలై 20వ తారీఖున నీల్ యాంగ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. హల్లెలూయా. ఆ అడుగుపెట్టినప్పుడు ఈ ఎవడైతే అన్ని చర్చలు చెప్పి బూటకాల కబుర్లు చెప్తున్నాడో ఈ చర్చలు, ఈ యొక్క వాదోపవాదాలన్నీ కూడా ఆగిపోయినాయి. ఎందుకనంటే ఒకడు ఆల్రెడీ వెళ్ళి తిరిగి వచ్చి రుజువు చూపించాడు. ఈరోజు మరణానంతరం జీవితం ఉందా అని అడిగితే క్రైస్తవుడు మాత్రమే దానికి సరైనటువంటి జవాబునివ్వగలడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై లేచాడు గనుక. హల్లెలూయా. ఆయన చేసి చూపించాడు. చెప్పడం మాత్రమే కాదు, ఆయన మరణమును గెలచి తిరిగి లేచి అందరికీ కూడా దర్శనమిచ్చి తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళినటువంటి వాడు. హల్లెలూయా. అందుకని మరణానంతరం జీవితం ఉందా అనంటే ఉంది. రుజువేంటి? యేసుక్రీస్తు ప్రభుల వారే రుజువై ఉన్నాడు. ఇంక వేరొక సందేహం లేదు. కానీ ఈరోజు ఆయన భౌతికంగా వచ్చి నీకు కనబడకపోవచ్చు, ఆయన భౌతికంగా వచ్చి నీకు నాకు వలె ప్రసంగాలు చేయకపోవచ్చు, కానీ కొన్ని ఆధారాలు ఆయన ఈ యొక్క లోకములో విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ ఆధారాలు ఏమిటయ్యా అనంటే వాక్యమును ఆధారముగా దేవుడు మనకుంచాడు. హల్లెలూయా. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభులు వారు తిరిగి లేచిన తరువాత ఆయన అనేక మందికి కనిపించినటువంటి ఆ యొక్క రుజువులు చూసినటువంటి వారు సాక్ష్యం ఇచ్చుట బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన పునరుత్థానుడైనటువంటి ఆ దినము నుండి నేటి వరకు కోట్లాది మంది దేవుణ్ణి తన సొంత రక్షకునిగా ప్రపంచమంతటా అంగీకరించడం, వారి యొక్క రక్షణ సాక్ష్యములు ఈ రోజుకి దేవుడు పునరుత్థానుడని మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈరోజు నీవు నేను పాటిస్తున్నటువంటి క్యాలెండర్ కూడా దేవుని యొక్క పుట్టినటువంటి తేదీ నుండి అవి లెక్కించబడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే క్రీస్తు పూర్వం
క్రీస్తు శకం అనేటువంటి మాటలను మనం చరిత్రలో అంటే యేసయ్య పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనకంటూ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఒక విశ్వాసాన్ని రేగెత్తించి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇదంతా కూడా ఆయన పునరుత్థానుడై లేచినటువంటి వాడని ఆధారాలు దేవుడు విడిచిపెట్టి వెళ్ళాడు. హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, ఒక వ్యక్తి మరణమును గెలిచి సజీవుడిగా తిరిగి లేచి ఒక మాట చెప్పాడు అనంటే ఆ మాట ముమ్మాటికి సత్యం, సత్యం, సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మరణమును గెలిచి తిరిగి లేచి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేను ఉండబోవు స్థలమునకు నేను మిమ్మల్ని కూడా తీసుకుని వెళతాను. నేను ఏ విధముగా తిరిగి లేచానో మీరు కూడా అదే విధముగా తిరిగి నేను లేపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ యొక్క 15వ అధ్యాయంలో పౌలు భక్తుడిని అడిగినటువంటి మొదటి ప్రశ్న ఏమిటంటే, మరణానంతరం జీవితం ఉందా అనంటే దేవుడు అంటున్నాడు, ఎస్ ఉంది. దానికి రుజువులేంటో ఇందాక మనం చూసాం. ఇప్పుడు రెండో ప్రశ్న, జాగ్రత్తగా వినాలి. రెండోది ఏంటంటే, మరణం అనంతర జీవితం ఎలా ఉంటుంది? హౌ ఇట్ విల్ బీ. ఎలా ఉంటుంది? ఎవరికైనా తెలుసమ్మా? తెలుసా? మరణం తర్వాత ఉండేటువంటి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి అందరూ కూడా రెండు చేతులు పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అందరికీ నోళ్ళు ఉన్నాయి కదా, చెప్పండి ఒకసారి. అమ్మా, మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఎవరికైనా తెలుసా? తెలీదా? తెలియకపోతే తెలియదని చెప్తే నేను చెప్తాను. తెలుసా తెలీదా? మరి మీరు ఎలా క్రైస్తవులు అయిపోయారు? క్రైస్తవుల యొక్క నిరీక్షణ, అసలు మనం క్రైస్తవులుగా మారింది ఎందుకో తెలుసా? ఈ లోకంలో ఉండేటువంటి జీవితం కోసం కాదు. ఈ లోకమును మనం ముగించిన తరువాత ఉండబోయేటువంటి జీవితం కోసమే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. హల్లెలూయా. క్రైస్తవ్యం అనేది అది. క్రైస్తవ్యం అనే ఆ యొక్క విశ్వాసము ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసా? మరణానంతర జీవితం నుండే ప్రారంభించబడింది. హల్లెలూయా. మన విశ్వాసం అది. అందుకనే ఈ లోకంలో బతుకున్నా లేకపోయినా పెద్ద మనం పట్టించుకోం, దాన్ని మాత్రం చాలా శ్రద్ధగా పట్టించుకుంటాం. ఎందుకంటే మరణానంతర జీవితం మనకు అత్యంత ప్రాముఖ్యమైనది, విలువైనది. అక్కడ ఉండాలనే ఇక్కడ ఎన్ని శ్రమలైనా కూడా మనం అనుభవించేది. ఇప్పుడు అదే తెలియకపోతే నువ్వు పరలోకం వెళ్తావా? చెప్పాలి. అమ్మ, నిద్రపోతున్న వారు రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆహా, ఆహా, అమ్మా, మరణానంతరం జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియకపోతే మన క్రైస్తవులుగా ఉండి చాలా సిగ్గుచేడు అసలు. నిజంగా నాకు తెలియపోతే నాకు సిగ్గుచేటు, మీకు తెలియపోతే మీకు చాలా సిగ్గుచేటు. మన విశ్వాసమే అది. మన విశ్వాసం ఏంటో మనకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిపోతావు? చుక్కాళ్ళు అంటే తీరం అనేది తెలియకుండా సముద్రంలో తప్పిపో అటు ఇటు తిరుగుతాం చూసావా? అలాంటిది మన జీవితం. తెలియకపోతే ఎందుకు నమ్ముకున్నామో తెలియదు, మందిరానికి ఎందుకు వస్తున్నామో తెలియదు, ఎందుకు పాడుతున్నామో తెలియదు, వాక్యం ఎందుకు వింటున్నామో తెలియదు, ఉపవాసాలు ఎందుకు ఉంటున్నామో తెలియదు. ఏమి తెలియకుండా భక్తి చేస్తున్నాం. ఎందుకయ్యా? నీకు తెలిసింది ఏమైనా యేసుబాబు గారికి ఉందంటే, గుడ్డోని సత్తపచ్చాడు, చచ్చిపోని లేపేచాడు, డబ్బు లేని వాళ్ళకి డబ్బు ఇచ్చేచాడు, ఇంకేమి ఇచ్చేచాడు. ఇదేనా నీ సువార్త? దాని మీదేనా నీ విశ్వాసం కట్టబడింది? అది నీకు ఒక మూలకు కూడా సరిపోదమ్మా. క్రైస్తవ జీవితానికి ఒక మూలకు కూడా సరిపోదు అది.
కొన్ని అన్నీ కాకపోయినా ఒక్క పాయింట్ అని చెప్తారేమో అనుకున్నాను నేను. మనం దేనికోసం బతుకుతున్నాం మనకు తెలియకపోతే ఆ బ్రతుకు వేస్టే నిజంగా. మరణానంతరం జీవితం ఎలా ఉండబోతుందయ్యా అని అంటే వాక్యములో దేవుడు అంటున్నాడు. చూడండి ఆ 15వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనాన్ని ఒకసారి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చాలమ్మా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా అంటే ప్రథమ ఫలముగా అంటే మొట్టమొదటిగా అంటే అమ్మా, మొట్టమొదటిగా అంటే ఇక్కడ వాక్యులు అంటున్నాడు పౌలు, నిద్రించిన వారు చాలామంది ఉన్నారు. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా మొట్టమొదటిగా తిరిగి లేచిన వాడు ఎవరో? యేసయ్య. ఆయన ప్రథమ ఫలమై ఉన్నాడు. ప్రథమ ఫలం అంటే మొట్టమొదటిది అని చెప్పారు. చాలా మంచిది, బుర్రకు పొదను పెట్టారు ఇన్ని వారాల తర్వాత. ఇప్పుడు మొట్టమొదటి అంటే అర్థం ఏంటి? మొట్టమొదటి అంటే అర్థం ఏంటమ్మా? వెనకాల ఇంకా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు సార్లు తీసుకొచ్చేస్తారు, ధాన్యం సార్లు బస్తాలు పట్టుకొచ్చి వేస్తారు. మొదటిసారండి అని అంటే అర్థం ఏంటి? ఒకటే పండిందనా? మరి అది కూడా చెప్పరేంటమ్మా? పోతాం. మళ్ళీ ఇంకో విషయం ఏమిటంటే, ఎవరు పడితే వారి దగ్గరికి వెళ్ళి మీరు చేతులు వేయించుకొని ప్రార్థనలో చేయించుకోకూడదు. ఎందుకనంటే అవతల ఉన్నటువంటి దైవజనుడు పాస్టర్లని చాలామంది వస్తున్నారు. ఎవరో కష్టపడి నిజమైన సేవ చేస్తున్నారో మనకైతే తెలియదు. అసలు వాళ్ళకి సంఘాలు కూడా ఉండవు కొంతమందికి. ఒకసారి ఒక ఆయన వీధి సువార్త ప్రకటించుకొని నాకు ఆయన వచ్చారు, డాడీ ఉన్నప్పుడు. ఒక్కడే వచ్చాడు, బండి మీద చిన్న హ్యాండ్ మైక్ పట్టుకుని వచ్చాడు. ఇంటికి వచ్చి అయ్యగారు ఇక్కడ అడిగితే పాస్టర్ గారు మీరని చెప్పారు. నేను ప్రతి ఏరియాలో సువార్త ప్రకటించుకునే వెళ్ళిపోతానండి. ఆ రాత్రికి ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం చెప్పుకుని వెళ్ళిపోతాను. ఇక్కడ పాస్టర్ గారు మీరని తెలిసింది, నన్ను చెప్పుకోమంటారా? కొద్దిగా దేవుని మాటలు చెప్పుకుని వెళ్ళిపోతానండి అని అంటే, సరేనయ్యా చెప్పుకోండి అని ఆయన కూర్చోబెట్టి ఆయనకి అన్నీ ఇచ్చి ఆ రాత్రి భోజనం మేమే పెట్టి, ఆ రోజు నా బర్త్డే ఎవరిదో అనుకుంటా, ఆ రోజు మంచి బిర్యానీ అని చేసుకుంటే ఆయన కూడా పెట్టి, చర్చికి పై ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో తలదిండి బెడ్షీట్ దావీదప్పుడు తీసుకెళ్ళి వచ్చాడు. రాత్రి తలదిండి బెడ్షీట్ ఇచ్చి పడుకోబెట్టి ఉదయాన్నే వాష్రూమ్లో స్నానం చేయించి టిఫిన్ పెట్టించి పంపించి, నిజంగా పరిచయం చేసేవాడు, నిజమైన మంచి ఆలోచన, నిజంగా ఆత్మలు రక్షించాలని భారం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, స్థానికంగా సేవకుని అప్రోచ్ అయ్యి ఏం చేయమంటారో, ఎక్కడ దేవుణ్ణి నమ్ముకోలేని ఉన్నారో అడుగుతాడు. అదే మనం ఇక్కడ ఏదో గలిబిలు రేపేసి మనం ఏదో మొత్తం ఇక్కడ నిలదొక్కేసి మొత్తం టవర్ వేసేద్దాం అన్నవాడు ఏం చేస్తాడంటే ఎవరికేం చెప్పడు, సరాసరి వచ్చేసి మొత్తం భూకంపాలు ప్రకంపాలు సృష్టించేస్తాడు. అలాంటి వచ్చి మీ నెత్తి మీద చేయడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి వెలుగు దూత మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నిజం. శోధన, బాధలు, దురాత్మ మనల్ని వెంటాడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఎవరు పడితే వారిని చేతులు వేసుకుని ప్రార్థన చేయించుకోకూడదు. నీ సంఘ కాపరి, లేకపోతే మనకు వాక్య పరిచయం చేయడానికి వచ్చిన దైవ సేవకులు ఎవరైనా ప్రార్థన పొరలు ఎవరైనా ఉంటే మేము చెప్తాం, అమ్మ అయ్యగారు ప్రార్థన చేస్తారు, వాళ్ళతో మీరు ధైర్యంగా వచ్చి ప్రార్థన చేయించుకోవచ్చు. ఎవడు పడితే వాడు పాస్టర్ అని వచ్చేస్తే మీరు చేతులు ఎదుగుని మన భారతదేశంలో ఉన్నది అదే. ఎవడైనా ఒక దేవుని పక్షాన్ని నిలబడుతున్నాడంటే ఇంకాడు ఒంగొంగి దండాలు ఎట్టేసి మొత్తం ఆడు ఎలాంటోడో తెలియదు, అలా చేస్తూ ఉండాలి. మనము కొద్ది జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ వాక్యంలో నేను ఎందుకు చెప్తున్నానంటే, మరణానంతరం జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోతే మనకున్నటువంటి విశ్వాసానికి అర్థమే ఉండదు. ఇప్పుడు మరణానంతర జీవితం ఏ విధంగా ఉంటుందో ఈ యొక్క 20వ వచనం మనం చూసాం. అక్కడ ఏంటంటే, ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథముడు అంటే మొట్టమొదటోడు, అంటే ఇంకా వెనకాల
చాలామంది ఉన్నారు. మనం సింపుల్గా ఆలోచించి చెప్పొచ్చు, వెనకాల ఇంకా ఉన్నారు. ఆ వెనకాల ఉన్నవారు ఎవరంటే మనమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యొక్క ఈ యొక్క యేసు అనుభవాన్ని మనం ఒకసారి పరిశీలన చేయాలి. ఆయన చనిపోయిన తరువాత ఆయన అనుభవం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం చూడాలి. ఎందుకనంటే దేవుడు అన్నాడు, నేను ఎలాగ తిరిగి లేచానో మిమ్మల్ని కూడా నేను అలాగే తిరిగి లేపుతాను. అది దేవుడు చెప్పింది. కనుక అసలు యేసుక్రీస్తు యొక్క అనుభవం మరణములో, మరణానంతరం ఆయన అనుభవం ఏంటో మనం చూద్దాం. మొట్టమొదటిగా ఏమిటంటే శరీరము నుండి ఆత్మ వేరగుట, శరీరం నుండి ఆత్మ వేరైపోవడం. యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో వేలాడుతూ పలికినటువంటి 7వ మాట ఏంటి? ఎవరు చెప్పారమ్మా 7వ మాట? సిలువలో యేసయ్య పలికినటువంటి 7వ మాట ఏంటి? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. అంటే అలా చెప్పి ప్రభు మరణించారని బైబిల్లో ఉంది. అంటే మరణానంతరం మొట్టమొదటిగా జరిగేది ఏంటంటే ఈ యొక్క శరీరములో నుండి ఆత్మ వేరై దేవుని యొద్దకు వెళ్ళిపోబోతూ ఉంది. చాలాసార్లు అంటారు, దేవుడు ఇక చనిపోయినటువంటి వారు కోరికలు తీరకపోతే ఎక్కడెక్కడే ఆ చిన్న చెట్టు మీద ఉంటారు, ఇక్కడ ఈ తాడి చెట్టు మీద ఉంటారని చెప్తూ ఉంటారు. వాళ్ళంతా పనికి మాలిన బుర్ర ఇంకొకటి ఉండదు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే దద్దమ్మలు అంటారు. ఏమంటారు? మీలో అలా నమ్మే వాళ్ళు ఉన్నారే, అందుకని మీరు దద్దమ్మలు అంటే చెప్పట్లేదు ఆ మాట. దద్దమ్మలు అంటారు. చచ్చిపోయినాడు ఎలా ఉంటాడండి? ఇక్కడ వాక్యం అంటుంది, చనిపోయిన వెంటనే ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోయి శరీరం నిష్ప్రయోజనంగా అక్కడ పడిపోయి ఉంటుంది, అంతే. అది వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా చనిపోయిన వెంటనే ఆత్మ తండ్రి యొద్దకు వెళ్ళిపోయి శరీరం నిష్ప్రయోజనముగా సిలువలో వేలాడుతూ ఉంది. ఇది అక్కడ జరిగింది. మనకి ఇంకో జన్మలు అనేవి ఉండవు. చచ్చిపోయినోడు కోరికలు తీరకపోతే ఇక్కడే ఉంటాడని ఉండదు. చిన్నప్పుడు మా చింతాత చచ్చిపోయాడు. అప్పుడు మేము 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నాం. మమ్మల్ని అప్పుడు స్కూల్ మానిపించేసి అక్కడ తీసుకెళ్లారు. ఎందుకంటే చిన్నప్పుడు మా తండ్రిని చదివించి అన్ని బాగోగులు చూసినటువంటి వాడు కనుక కుటుంబం అంతా వెళ్ళిపోయాం. మేము చిన్నపిల్లం కాబట్టి అటు ఇటు ఇంట్లో మెట్లు పైకి కింద తిరుగుతున్నాం. సడన్గా ఒకేసారి పెద్ద అరుపు వచ్చింది. ఏమిటంటే అంది. అయ్య బాబు, ఎవరికో ఏదో అయిపోయింది. చిన్నప్పుడు అంటే ఎవడైనా ఏడ్చినా, ఎవడైనా కొట్టుకున్నా సరదాగా బలే కొట్టుకున్నాడు చూస్తాం వెళ్ళి. మేము అలాగే పరిగెట్టుకున్న చూసేసరికి మా పిన్ని గట్టిగా ఏడుస్తుంది. అంటే మా చింతాత వాళ్ళ కూతురు ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది, ఎందుకు ఇలాగా కళ్ళు పెద్దవి చేసి తల ఇలా ఎరబోసుకుని ఎందుకు ఇలా చేస్తుందంటే అందరూ మమ్మల్ని మీరు చిన్నపిల్లలు వెళ్ళిపోండి భయపడతారని మమ్మల్ని దోసేసి తలుపులు వేసేసారు. పిల్లలకు మాకేముంటుంది, అసలుకే మేము తొండ్రోళ్ళం కాబట్టి మెల్లగా కిటికీ నెలగా గెలికి కిటికీలోని చూసి రారా ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ కనబడచ్చు. ఆవిడ కొళ్ళు పెద్దవి చేసేసి ఇలా ఊగిపోయి చెప్తుంటే ఆ తర్వాత మా వదిన ఒక ఆవిడ వస్తుంటే అడిగాం, ఏమవుతుంది లోపల, ఎందుకని అలా అరుస్తుందంటే ఆవిడ మీదకి మీ చింతాతయ్య వచ్చేహాడా. అరే బాబు, ఇక నాకు అర్థం కానిది ఏంటంటే దాంట్లోకి వెళ్ళబోయే పోతులు చచ్చిపోయి ఉన్నాడు, బాడీలోకి వెళ్తాడు, లెగిసి వస్తాడు రాడా చెప్పండి అమ్మా. మరి దాంట్లోకి వెళ్ళి ఏం చేస్తాడు వీడు? ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? మన శరీరం మన బతుకు కంటే ఇష్టమైంది ఎక్కువైంది ఏది కాదు. ఎంత ముసలోడైనా ఎవరికైనా ఎక్కువేది కాదు. దాంట్లో దూరపోతే ఈడెళ్ళి ఆడి బాడీలో ఆడు దూరొచ్చు కదా. ఆడు వదిలేసాడా, వచ్చి దీని దూరిపోయాడు. ఇదేమో మొత్తం రంగులేస్తుంది. మాకేం అర్థం కావట్లేదు. అయ్యి బాబు ఏంట్రా బాబు ఇలా పోయేది, ఏం కావాలమ్మా ఏళ్ళు చూడు, అమ్మా ఏం కావాలమ్మా అంటే ఒకడు పశువు నీళ్ళు వేసాడో ఇంకా అలా మారలేదులే. పశువు నీళ్ళు వేసాడు, ఆ నీళ్ళు వేసాడు, ఈ నీళ్ళు వేసాడు, దాని పొట్ట ఎంత అయిపోవడం ఎందుకు? నీళ్ళు పోసేస్తా ఉంటుందేటి, అంతేనా? ఓ పట్టించేస్తారు బిందులు. ఎక్కడ పడుతుంది పొట్ట? అలా చచ్చిపోయినోడు వచ్చి పక్కనోడు దాంట్లో దూరడం ఏంట్రా బాబు?
దీనికంటే విచిత్రమైన వితండవాదం ఇంకోటి ఉండదు. పటికమాలిన శోధ ఇది అంతా కూడా. చచ్చిపోయినాడు ఎప్పుడు ఇక్కడ ఉండడమ్మా. మహా అయితే అల్లు ఎప్పుడు కూడా దురాత్మ చేత పీడించబడుతూ ఉంటారు కాబట్టి ఆ దెయ్యం అలాగా వాళ్ళని ఏదో మభ్య పెట్టేసి వచ్చేసాను నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలని వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడ్డా ఈడి బాధ ఈడిదే ఆడి బాధ ఆడిదే. అందుకని దేవుడు అంటున్నాడు, రే ఆత్మ అనేది దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దురా. దేవుడు అక్కడ తీర్పు తీర్చి నువ్వు రక్షణ పొందితే పరలోకానికి వెళ్తావు, రక్షణ పొందకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నీ శరీరం మాత్రం నిష్ప్రయోజనంగా పడిపోద్ది. అంతకు మించి ఇంకేమీ కూడా ఎలగబెట్టి ఊడిపోయేది ఏది కూడా ఉండదు. ఆడు పేరు చెప్పి సాతాను ఆలయాలను మభ్య పెడతదేమో కానీ చచ్చిపోయినాడు మాత్రం ఏ ఆత్మ కూడా భూలోకంలో ఉండనే ఉండదు. దేవుడు అంటున్నాడు, ఇదిగో తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను అనేటువంటి మాటను లూకా సువార్త 23:46 మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, సిలువలో ఆ ప్రక్కన ఉన్నటువంటి దొంగను కూడా దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. హల్లెలూయా. అది కూడా అదే లూకా సువార్త 23:43 మనము చూడగలం. కనుక దేవుడు చనిపోగానే మొట్టమొదట జరిగింది ఏమిటంటే ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోయింది, శరీరము నిష్ప్రయోజనంగా పడిపోయింది. అంటే ఏ విధంగానంటే మనం క్యాటరింగ్ చేసే వాళ్ళు గ్లౌజెస్ వేసుకుంటారు కదా, వాళ్ళు తొడుక్కుంటారు, పనంతా అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేస్తాడు. కడుక్కుని ఎవడో కూడా జేబులో పెట్టుకోడు, ఎందుకంటే దాని అవసరం అయిపోయింది. ఆ చెయ్యి ఆ గ్లౌజ్లో ఉన్నంతసేపే దానికి ప్రాణం పనిచేస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆ చెయ్యి దాంట్లో నుంచి ఊడిపోయిన తర్వాత అది నిష్ప్రయోజనంగా పడేయడానికి తప్ప దేనికి పనికిరాదు. ఆ విధంగానే ఈ షెల్ లాంటి ఈ యొక్క దేహము దీంట్లో ప్రాణం ఉన్నంతసేపే ఇది మామూలుగా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కసారి ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తరువాత ఇది నిష్ప్రయోజనముగా పడిపోయి ఉంటుంది. ఇది మొట్టమొదటిగా మరణ అనంతర జీవితంలో మొట్టమొదటిగా జరిగేది. రెండవది ఏమిటంటే పునరుత్థానం. ఆ పునరుత్థానం అంటే ఏమిటంటే తిరిగి మరలా జీవములోనికి వచ్చుట. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు పొందినది. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడై ఆయన 3 దినముల తరువాత మరలా తిరిగి లేచాడు. ఏ విధముగా ఆయన తిరిగి లేచాడయ్యా అనంటే మహిమ దేహముతోనంట. హల్లెలూయా. ఇప్పుడు వారు సమాధిలోనికి వెళ్ళి చూశారు, సమాధిలో బాడీ ఉందా? చాలామంది అనుకుంటారు దేవుడు ఆత్మస్వరూపి అంటే గాల్లో అలా అలా తిరుగుతుంటాడు అనుకుంటారు చాలామంది. అవునా? మహిమ దేహం అనంటే నువ్వు చనిపోయిన తరువాత పునరుత్థానం. ఇది క్రైస్తవులు విశ్వసించేది. ఈ పునరుత్థానములో మనం చనిపోయిన తరువాత వారిని సమాధి చేసేస్తాం. దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో మరలా ఆయన మధ్యాకాశానికి వచ్చి బోర ఊది పిలిచినప్పుడు క్రీస్తు నందు మృతులైన వారు మొదట ఎలా లెగుస్తారు? మహిమ దేహం. మహిమ దేహం అంటే ఇప్పుడు పూడ్చిపెట్టేశారనుకో నిన్ను. ఇప్పుడు నువ్వు చచ్చిపోయి 100 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు మొన్నే ఏం చేశారు, అంబేద్కర్ జయంతి ఏదో చేశారు. ఆయన పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 134 సంవత్సరాలు. ఆయన మరణించి ఎన్ని సంవత్సరాలు అయింది? ఓ బ్యాండ్ వేలం పెట్టేస్తారు, మీకు తెలీదా? ఏండా ఇలా గొంతులేసి మొత్తం బ్యాండ్ వేలం పెట్టేస్తారు. ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చచ్చిపోయారు కూడా తెలియదు వీళ్ళకి. ఎప్పుడు చచ్చిపోయారు ఆయన? ఓన్లే ఒక 100 సంవత్సరాలు అయ్యి ఉంటుందా? 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు అవుద్ది, నాకు తెలీదు. ఓ 70 సంవత్సరాలు అవుతుంది అనుకో. ఇప్పుడు నువ్వు వెళ్ళి వెతికితే ఆయన కనబడతాడా? కనపడ్డు. ఒకవేళ దేవుని చిత్తములో కనుక ఆయన ఉన్నాడు అనుకో, ఇప్పుడు నేను చచ్చిపోయి ఒక 70 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, నేను కనబడతానా? మట్లో కూడా కనపడ్ను. కానీ దేవుడు ఎప్పుడైతే మధ్యాకాశానికి వచ్చి ఆయన కడవరి బోర ఊది ఆయన రమ్మని పిలుస్తాడో వెంటనే అమర్చమైనటువంటి ఈ దేహము మహిమ దేహముగా మారి
ఆ మృతమైనటువంటి ఈ దేహము అమర్త్యతను ధరించుకొని ఏమవుతుందంటే అది లేచి ప్రభు యొద్దకు వెళ్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేహానికి మరలా జీవము ఆయన స్వరముతో కలుగుతుంది. అందుకని క్రైస్తవులమైనటువంటి మనం సమాధి చేస్తాం, కాల్చం సమాధి చేస్తాం. ఎందుకనంటే మన విశ్వాసం ఏమిటంటే ఒకానొక రోజు మన సమాధులు తెరవబడతాయి. హల్లెలూయా. యేసయ్య సమాధి ఏ విధముగా తెరవబడిందో మన సమాధులు కూడా ఆ విధంగానే తెరవబడి, ఏ విధముగా ఇక్కడ గమనించాలి, ఏ విధముగా యేసయ్య శరీరముతో అంటే శరీరమును ధరించుకున్నాడు, కానీ ఆ శరీరము అమర్త్యతను మహిమ దేహముగా మారి ఆయన ఏ విధముగా తండ్రి యొద్దకు వెళ్ళాడో మనము కూడా ఆయన స్వరము విన్న తరువాత మహిమ దేహమును పొందుకొని పరలోకమునకు మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వరకు మనము కనిపించం. మనము మహిమ దేహం పొందుకున్న తరువాత ఒకరినొకరు గుర్తుపట్టగలమా? అమ్మా చెప్పాలి. ఇప్పుడు నేను మేమిద్దరం చచ్చిపోయామండి. మేమిద్దరం చనిపోయాం. ఇప్పుడు దేవుడు వచ్చి పిలిచాడు, మేమిద్దరం కూడా రక్షణ పొందాం కాబట్టి మహిమ దేహం పొందుకుని పైకి లేచాం. ఏ అమోస్ అని నేను గుర్తుపడతానా? చెప్పాలి. ఇప్పుడు నేను అన్నాను, ఇప్పుడు దేవుడు వచ్చి టట్టటే అని బోరుదాడు అనుకో, ఎక్కడికి ఎక్కిరమ్ము అనగానే మొదట చచ్చిపోయిన మేమిద్దరం కూడా మా సమాధులు తెరబడి టక్మని లేచి వెళ్ళిపోతాం. అప్పుడు నేను పరలోకానికి వెళ్ళిపోతూ ఒరే అమోసా ఎక్కడే ఉన్నావు, గుర్తుపట్టగలనా అండి? గుర్తుపట్టగలనా? చెప్పండి అమ్మా. పట్టగలమా పట్టలేనా? ఎవరు చెప్పారు పట్టలేమని? మరి గుర్తుపట్టలేనప్పుడు యేసయ్య వచ్చినప్పుడు శిష్యులు ఎలా గుర్తుపట్టారండి? గాల్లో దీపలకు అని వచ్చేస్తే ఎలా గుర్తుపట్టేశారు వాళ్ళు? చెప్పండమ్మా. అయ్యా 2 మాటలు వెళ్ళయ్యా. గుర్తుపట్టలేమని ఎలా అనేస్తారు? గుర్తుపట్టుకోలేమండి బాబు, నేను ఎలా అనేస్తా. గుర్తుపట్టగలం. ఎందుకనంటే యేసయ్య మహిమ దేహముతో వచ్చిన తరువాత ఎలా వచ్చాడో తెలుసా? శిష్యులు ఉన్నటువంటి గదిలోకి సరాసరి వచ్చాడు. తలుపులన్నీ కూడా వేసున్నాయి. భయముతో వణుకుపోతూ దాక్కున్నారు. ఆయన ఎలా వచ్చాడు? పేతురు తలుపు తీవా అని అడిగాడా? లేదు. సరాసరి ఆయన ఇంటిలోనికి దిగిపోయాడు. ఆయన ఇంటిలోనికి వచ్చిన వెంటనే శిష్యులందరూ కూడా ఆయన చూసి ఆశ్చర్యపోయి, అయ్య బాబోయ్ దెయ్యం వచ్చిందిరా. నేను చదివిస్తాను చూడండి ఆ మాటలు. నేను ఏ కల్పితాలు చెప్పాను అనుకుంటారు మీరు. లూకా సువార్త 24వ అధ్యాయం 37 వచనం నుండి చదవండి. అయితే వారు దిగిలిపడి భయభ్రాంతులై భూతము తనకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారా బాబు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా ఎందుకు పుడుతున్నాయి? నేనే ఆయనను అనుటకు ఏమన్నాడమ్మా? చెప్పాలి. ఏమన్నాడు? ఒరే భూతం అనుకుంటున్నారేంట్రా? నేనే రా, మీ ప్రభువుని రా. ఇదిగో నా చేతులు నా కాళ్ళు చూడండి. చదువమ్మా. నన్ను ముట్టుకొని చూడండి. నాకు ఉన్నట్టుగా మీరు చూచుచున్నటువంటి ఎముకలను మాంసమును దేనికొండో. అందుకనే దెయ్యం పట్టినోడికి ఏం పట్టిందంటారు? గాలి పట్టిందంటారు. అయ్యో మా వాడికి గాలి పట్టింది ప్రార్థన అంటారు. ఎందుకంటే అది గాలోడు. ఎలాంటోడు? దేవుడు గాలోడు కాదు, ఆయన ఆత్మస్వరూపై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకి గుర్తుపట్టేటువంటి విధముగా కనబడేటువంటి వాడు. ఆయన గాలోడు కాదు. హల్లెలూయా. ఇక్కడ గాలోడు ఎవడంటే సాతానుగాడు, సైతానుగాడు. ఇప్పుడు మీ పిల్లల్ని ఎప్పుడు కూడా గాలోడా అని తిట్టకూడదమ్మో. ఎందుకంటే నువ్వు ఇండైరెక్ట్గా ఆడికి ఏం పేరు పెట్టేస్తున్నావు? ఈయన బంగారపు గాలోడు అని అంటే, అమ్మో ఈయన సైతాన్ పిల్లోడు సైతాన్ అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు మీ పిల్లల్ని ఎప్పుడు గాలోడు అని అనకూడదు.
ఎందుకంటే వాక్య ప్రకారంగా గాలోడు ఎవడంటే ఎవడ సైతానుగాడే. సైతానుగాడు అన్నాడు, దేవుడు అంటున్నాడు, ఇదిగో నాకున్నట్టుగా మీరు చూచుచున్నటువంటి ఎముకలను మాంసమును భూతములకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషం చేత మళ్ళీ నమ్మట్లేదంట. ముందు భయం చేత నమ్మలేదు, తర్వాత సంతోషం చేత మనకంటే దారుణంగా ఉన్నారండి ఆ శిష్యులే. మనమన్నా ఏమన్నా చూస్తే అదే అదే నేను నమ్ముతున్నాం అంటాం. ఇలా బాధలో చూడలేదు, సంతోషంలో కూడా నమ్మలేదు. ఇంకా నువ్వు నమ్మక ఆశ్చర్య పడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనను ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్క ఆయనకు ఇచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుటనే పక్కలి పిల్ల తినేసాను తెలుసా అని చిన్నపిల్లడు కబుర్లు చెప్పలేదు, వారి ముందే ఆ చేప ముక్కను తిని నన్ను నమ్మనరా బాబు ఇంకెంత చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ దేహం. మీరు ఎప్పుడైనా ఊహించారా మహిమ దేహంతో మనం తినగలమా? మహిమ దేహంతో మనం తినగలమా? చెప్తో బాధ చెప్పబోతో బాధ, మాకు ఎందుకంటే నోరు మూసుకుని ఉంటాం, మీరు చెప్తే చెప్పని లేకపోతే మానేండి అన్నట్టు చూస్తున్నారు. నేను మహిమ దేహంతో మనం తినగలం. మరి పాటలు పాడతాం కదా, ఆకలి దాహము, పాడని కోరస్, చీకటి రోగము, ఆకలి దాహము. మరి గొర్రె పిల్ల పెళ్లి విందులో ఏం తింటామమ్మా ఆకలి లేకపోతేనే? జీర్ణం ఏంటది అనుకుంటూ అక్కడ మంత్రాలు చెప్తావా? గొర్రెపిల్ల విందులో పాలు జీర్ణం, తినే ఆహారంలో మొక్కల జీర్ణం అని చెప్తావా? మహిమ దేహంతో మనం తినవచ్చు. హల్లెలూయా. ఎందుకనంటే ప్రభు వలనే మనము మహిమ దేహంతో లేపబడినప్పుడు ఆయన కనిపిస్తే మనం కనిపిస్తాం, ఆయన గుర్తుపడితే మనం గుర్తుపడతాం, ఆయన తింటే మనం కూడా, ఆయనకి ఏమీ కూడా తక్కువ చేయలేదు మనకి. ఆయన కుమారులు కుమార్తెలుగా దేవుడు మనల్ని స్వీకరించాడు. ఆయన ఉండవలసినటువంటి స్థానాన్ని ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య వచ్చి వెళ్ళినట్లుగా మనం ఎప్పుడు ఈ లోకానికి పరలోకమునికి తిరిగేటువంటి యాక్సెస్ మనకి ఎప్పుడు దొరుకుతుందంటే ఎప్పుడో తెలుసా? ఆయన రెండవ రాకడలో వచ్చి కడబోర ఊది మనం మహిమ దేహం పొందుకుంటాం. ఇప్పుడు చనిపోయిన వారందరూ ఎక్కడుంటారు? విశ్రాంతిలో ఉంటారు. అందుకే రెస్ట్ ఇన్ పీస్ అని అంటాం. వారి విశ్రాంతిలో ఉంటారు, వారు ఇంకా మహిమ దేహాన్ని పొందుకోరు, వారి ఆత్మలు అక్కడ రెస్ట్లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే రెండవ రాకడలో ప్రభు ఆ కడబడి బోరను ఊది ఇక్కడికి ఎక్కిరమ్ము అని పిలుస్తాడో అప్పుడే ఈ యొక్క సమాధులు తెరవబడి ఆ దేహము అమర్త్యతను ధరించుకొని ప్రభు యొద్దకు మనం వెళ్తాం. హల్లెలూయా. అందుకనే రాకడ సమయంలో ఎత్తబడేటువంటి సమయంలో ఈ దేహము మహిమ దేహముగా మారి ఇక్కడ ఉన్నటువంటి బట్టలు కానీ ఇవన్నీ కానీ ఇక్కడే మనం విడిచిపెట్టి మనం మాత్రం మాయమైపోతాం. హల్లెలూయా. అంటే దేహము మహిమ దేహముగా మారబోతుంది. 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని వలె పరలోకానికి భూలోకానికి వెళ్ళగలిగినటువంటి యాక్సెస్ మనకు దొరుకుతుంది. హల్లెలూయా. 1000 ఏళ్ల పరిపాలనలో మనం పరిపాలించేటువంటి వారం. దేవుడు ఏ విధంగా అనుకున్నప్పుడు అనుకున్న చోటకి ఆయన వెళుతున్నాడో మనము కూడా అనుకున్నప్పుడు పరలోకమునికి వెళ్ళొచ్చు, అనుకున్నప్పుడు మరలా భూలోకమునకు దిగి రావచ్చు. అంత మాత్రమే కాదు, మనకంటే ముందుగా మృతులైనటువంటి వారిని మనము చేరుకోగలం. ఇప్పుడు వాక్యంలో మనం చూస్తాం, అబ్రహాము రొమ్మున ఎవరున్నారు? ఆ మాట ఎవరు చెప్తున్నారు? నరకంలో ఉన్న ధనవంతుడు. ఆడెలా గుర్తుపెట్టాడు? మరి మీరు అన్నట్టుగా గుర్తుపట్టకపోతే ఆ నరకంలో ఉన్న పనికిమాలినోడు ఎలా గుర్తుపట్టాడు? ఎలా గుర్తుపట్టాడమ్మా? అంటే దాని అర్థం ఏంటి? మహిమ దేహం పొందుకున్నప్పుడు మనం కనబడతాం, గుర్తుపట్టచ్చు. అబ్రహాము ఇస్సాకు యాకోబులతో కలిసి పరమందు మనము కూర్చొని పెండ్లి విందులో పాలు పొందేటువంటి అవకాశం. హల్లెలూయా. మనం ఒకరిని గుర్తుపట్టగలం. ఇప్పుడు నా సంఘం అంతా కూడా ఎత్తబడింది అనుకో, నా సంఘ బిడ్డలందరినీ కూడా నేను అక్కడ
గుర్తుపడతాను. కానీ ఇప్పుడున్నట్టుగా మనందరం ఓ గుంపు అన్నట్టు ఉండదు. ఎందుకనంటే ఇలాంటి గుంపుల కింద డివైడ్ చేసేవాడు అక్కడ ఉండడు. శుద్ధమైనటువంటి హృదయం కలిగిన వాడే దేవుడు ఊరికనే ఎవ్వరిని అందరినో పైకి లాగాడు గేలం వేసి. ఆయన అందుకనే కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. ఇలా బతుకుతేనే పరలోకం, అలా బతకపోతే పరలోకం లేదు. అందరినీ గుర్తుపడతాం, కానీ ప్రభు యొక్క మాట, ఆ ప్రభు యొక్క పరిపాలనలో ఆ మాట వాక్కు చెప్పు చేతులలో మనం ఉంటాం. హల్లెలూయా. సంతోషముతో ఆనందముతో, ఇంకా మనకి మన ప్రియులైనటువంటి వారిని కోల్పోయామనేటువంటి బాధ ఉండదు. యుగయుగములు వారితో కలిసేటువంటి అవకాశం. కనుక ఇది మరణానంతర జీవితం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగించి వేస్తాను. ఏమిటంటే, మూడవ ప్రశ్న ఏమిటంటే, మనము నిత్య జీవాన్ని ఎలా పొందుకోగలం? నిత్య జీవాన్ని మనం ఎలా పొందుకోగలం? ఎలా పొందుకోగలం అంటే, ఒకరోజు మరణం అనంతర జీవితానికి అమ్మకం పెట్టారు. మరణ అనంతరం జీవితం ఫర్ సేల్ అని పెట్టారు. దాన్ని కొనడానికి ఏ మనుషుడికి ఎంత వెల చెల్లించాలో అర్థం కావడం లేదు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, బాబు ఆ యొక్క మరణానంతర జీవితానికి వెళ్ళాలి అంటే వెల చెల్లించాలి. ఆ వెల ఏమిటంటే పరిశుద్ధుడైనటువంటి మానవుని యొక్క రక్తము ద్వారా మీరు వెళ్ళొచ్చు అని చెప్పాడు. అప్పుడు ఒక్కొక్కడు మొహం చూసుకుంటున్నాడు. ఏమిటంటే, ఒరే పరిశుద్ధుడు ఎవడున్నారా మనలో? పరిశుద్ధుడు ఎవడూ లేడు. కనుక మరణానంతర జీవితాన్ని పొందడానికి ఏ మనుషునికి కూడా క్వాలిఫై అయ్యేటువంటి ఒక్క ఇంచు అర్హత కూడా లేనిటువంటి వారుగా ఉన్నాం. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మహిమను విడిచిపెట్టి, ఆ ఘనతను విడిచిపెట్టి, పరలోకమును విడిచిపెట్టి నరావతారిగా ఈ లోకమునకు వచ్చి పరిశుద్ధుడిగా జీవించి ఈ లోకములో తన్ను తాను త్యాగపూరితముగా, ఉద్దేశపూర్వకముగా త్యాగం చేసి తన రక్తమును చిందించి ఆ యొక్క మరణానంతర జీవితాన్ని ఆయన తన ప్రాణమును వెలగా పెట్టి కొన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి అనంటే, దేవుడు అంటున్నాడు, నీవు నన్ను స్వీకరిస్తే చాలు. కానీ కొంతమంది దీన్ని స్వీకరించడానికి ఇష్టపడరు. దీనికి కూడా 2 కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు చెప్పి ముగించేస్తాను. దాంట్లో మొట్టమొదటిది ఏమిటంటే, పాపాన్ని ప్రేమించడం. వీడు పాపాన్ని వదులుకోలేడు, తాగుని వదులుకోలేడు, వ్యభిచారాన్ని వదులుకోలేడు, చారత్వాన్ని వదులుకోలేడు, గొడవలను వదులుకోలేడు, జలసా జీవితాన్ని వదులుకోలేడు. పాపాన్ని ప్రేమించేటువంటి వాడు దేని వదులుకోలేడు. గనుకనే ఆ యొక్క పునరుత్థాన శక్తిని పొందుకోవడానికి ముందుకు రాడు. పాపాన్ని ప్రేమించేటువంటి వాడు దాన్ని తిరస్కరిస్తాడు. రెండో వాడు ఎవరంటే, గర్వముతో ఉన్నటువంటి వాడు దాన్ని స్వీకరించడు. ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రతి పనిని మనము చూస్తే ప్రతి వాటి వెనకాల ఈ 2 కారణాలు కనబడతాయి. ఒకటి పాపాన్ని ప్రేమించడం, 2 గర్వం. ఈ 2టి వెనకాలే చంపడమైనా, ఇబ్బందులు పెట్టడమైనా, తారతమ్యాలైనా సరే, అసభ్యకరమైనటువంటి పదజాలమైనా, ఇవన్నీ కూడా ఈ 2టి నుండే, సువార్తను వ్యతిరేకించడం కూడా ఈ 2టి ద్వారానే జరుగుతూ ఉంది. కనుక ఈరోజు దేవుడు ఈ పునరుత్థాన దినమందు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన తన రాజ్యములో చేర్చుకోవడానికి నిన్ను ఇష్టపడుతున్నాడు. ఆయన ఏ విధముగా పునరుత్థానమును పొందాడో నిన్ను కూడా పునరుత్థాన శక్తి కలిగిన వారిగా దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? రక్షణ పొందాలి. రక్షణ లేని వారికి పునరుత్థానము లేదు. రక్షణ లేని వారు ఎత్తబడరు. రక్షించబడి పరిశుద్ధ వాక్యానుసారమైనటువంటి జీవితము లేనివాడు కూడా విడిచిపెట్టబడతాడు, వాడు ఎత్తబడడం. ఆ నిత్య జీవములోనికి నువ్వు చేరుకోవాలి అంటే, పునరుత్థాన శక్తిని పొందుకోవాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే తప్ప వేరొక మార్గం లేదు. హల్లెలూయా. ఎందుకంటే పునరుత్థానమును కలిగినటువంటి వాడు, పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడు ఆయన మాత్రమే. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. పునరుత్థాన శక్తి ద్వారా ముందుకు సాగిపోదాం. దేవుడు తన వాక్య భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.